హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మీకు మన ఛానల్లో క్యాలీఫ్లవర్ 65 అయితే చేసి చూపిపోతున్నానండి. దీన్ని గోబీ 65 అని కూడా అంటారు. మనం ఎప్పుడైనా పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు క్యాటరింగ్ స్టైల్లో అయితే ఇలా చేస్తారు కదా, చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. క్యాలీఫ్లవర్ తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇలా చేసి పెడితే. ఒకసారి అయితే ఎలా చేస్తున్నానో ప్రాసెస్ చూపించేస్తాను, చూసేయండి. ముందుగా అయితే క్యాలీఫ్లవర్ 65 కోసం అయితే క్యాలీఫ్లవర్ అయితే తీసుకోవాలండి. కొన్నిసార్లు ఏంటంటే క్యాలీఫ్లవర్ పైన అలా మచ్చలు వస్తాయి కదండి, బ్లాక్ పార్ట్, అది వీడియోలో చూపిస్తున్నట్టు నైఫ్తో పాటు తీసేయండి. తీసేసి మంచిగా ట్యాప్ కింద అయితే వాష్ చేసుకోండి. కొంచెం రబ్ చేసుకున్నట్టు వాష్ చేస్తే పైన ఏదైనా డస్ట్ ఉంటే పోతుంది. ఇప్పుడైతే వీడియోలో చూపిస్తున్నట్టు ఈ క్యాలీఫ్లవర్ని మీకు పెద్ద సైజు ముక్కలు కావాలనుకుంటే పెద్ద సైజ్ అయినా కట్ చేసుకోండి, చిన్నవి కావాలంటే చిన్నవి కట్ చేసుకోండి. నేనైతే కొంచెం మీడియం సైజు ముక్కలు అయితే కట్ చేసుకుంటున్నాను. చూసారు కదా, అలా నిదానంగా కట్ చేసుకోండి. ఎందుకంటే క్యాలీఫ్లవర్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది, ఈజీగా బ్రేక్ అయిపోతుంది. మళ్ళీ స్మాష్గా కట్ చేసుకుంటే కూడా మనకు వేగేటప్పటికి బాగుండవు. అలా అయితే కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు అయితే పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక 1/2 లీటర్ వాటర్ అయితే ఒక బౌల్లో వేసుకున్నానండి నేను ముందే. ఈ వాటర్ని అయితే స్టవ్ మీద పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీద వాటర్ అనేది హీట్ అవ్వాలి. హీట్ అయ్యేటప్పుడే దాంట్లో ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకున్నాను అండ్ 1/2 స్పూన్ ఏమో ఉప్పు వేసుకున్నాను. ఉప్పు పసుపు వేసుకోవడం వల్ల క్యాలీఫ్లవర్కి కొంచెం ఉప్పు పడుతుంది అండ్ పసుపు వేసుకోవడం వల్ల ఏంటంటే క్యాలీఫ్లవర్ ఏదైనా డస్ట్ ఉంటుంది కదండి, పురుగులు కూడా ఉంటాయి కదా, అప్పుడప్పుడు ఆ పురుగులు అనేవి బయటకు వచ్చేస్తాయి. ఖచ్చితంగా ఇదైతే ఎవరు స్కిప్ చేయకుండా ఇది ఒకటి చేయండి, మీకు చాలా టేస్టీ రెసిపీ అయితే వస్తుంది. డైరెక్ట్గా క్యాలీఫ్లవర్లో అయితే వేసేసి పిండిలో కలిపి వేస్తారండి. బట్ అలా చేసేదానికన్నా ఇలా చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. మనం తినేటప్పుడు ఏంటంటే లోపల క్యాలీఫ్లవర్ ఏమో సాఫ్ట్గా ఉంటుంది, పైన లేయర్ ఏమో క్రిస్పీగా ఉంటుంది. ఇప్పుడైతే వేడి నీళ్ళలో అయితే ఒక్కసారి అలా మిక్స్ చేసాను. స్టవ్ ఆఫ్ చేసేయండి ఖచ్చితంగా. బాయిల్ అయిన తర్వాత మనం ఈ ముక్కలు అనేది వేయాలి. స్టవ్ మీద అయితే పెట్టి ఉడికించకండి, అలా చేస్తే బాగుండదు టేస్ట్. ఇప్పుడైతే ఇంకా స్టెయిన్ చేసేసుకోండి. ఒక 10 మినిట్స్ అన్న 5 మినిట్స్ అన్న అలా ఉంచేసి స్టెయిన్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకొని దాంట్లో ఒక 3 స్పూన్స్ ఏమేమి ఇక్కడ శనగపిండి వేసుకుంటున్నానండి. ఈ క్యాలీఫ్లవర్ 65కి మనకు పైన కోటింగ్ అనేది మరీ మందంగా ఉండకూడదండి, జస్ట్ వేసినట్టు ఉండాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. 65 అంటే అంతే అండి, పకోడీ కంటే ఇంకో రకంగా ఉంటుంది కోటింగ్ అనేది. ఇప్పుడు 3 స్పూన్స్ ఏమో శనగపిండి వేసాను కదా, ఒక 3 స్పూన్స్ ఏమో మైదా కూడా వేసాను. మైదా వేసుకోవటం వల్ల క్యాలీఫ్లవర్కి బైండింగ్గా ఉపయోగపడుతుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది తినేటప్పుడు. ఇప్పుడేమో 3 స్పూన్స్ ఏమో కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవాలి. శనగపిండి, మైదా పిండి, కార్న్ఫ్లోర్ అండి. ఇప్పుడు దాంట్లోనే మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి. నేనైతే ఒక 2 స్పూన్స్ కారం వేసుకున్నాను. 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకోండి, 1/2 స్పూన్ జీరా పౌడర్ వేసుకోండి. ఇక్కడే మీకు కావాలనుకుంటే ఇంకో 1 స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవచ్చు అండి. నేనైతే గరం మసాలా యూజ్ చేయలేదు, గరం మసాలా బదులు ఇంకో పౌడర్ వేసానండి. అదేంటో అప్కమింగ్ క్లిప్లో చూపిస్తాను. మీకు కొంచెం స్పైసీగా కావాలనుకుంటే ఖచ్చితంగా గరం మసాలా వేసుకోండి. 1 స్పూన్ ఏమో సాల్ట్ వేసుకున్నాను. వేసేసుకొని ఒక 1/2 చెక్క ఏమో నిమ్మరసం పిండుకున్నానండి. నిమ్మరసం పిండుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది, గోబీ 65 అనేది కొంచెం ట్యాంగీ ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడైతే ఒకసారి మిక్స్ చేయండి. అలా మిక్స్ చేసేసిన తర్వాత దీంట్లో ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్గా దంచుకుని వేసుకోండి. ఫ్లేవర్ అయితే చాలా బాగా వస్తుంది. మీకు కావాలనుకుంటే అల్లం అనేది సన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు అండి, వెల్లుల్లి కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు అండి. పేస్ట్గా నచ్చని వాళ్ళు అలా వేసుకుంటే కూడా ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసిన తర్వాత ఒక్కసారి హ్యాండ్తో అయితే ఇలా ప్రెస్ చేస్తూ మొత్తం పిండిని కలుపుకోండి. అలా కలుపుకున్న తర్వాత ఎక్కువ వాటర్ కాదండి, జస్ట్ కొంచెమే వాటర్ పోసుకోవాలి. మరి జారుడులాగా ఉంటే కూడా మనకి క్యాలీఫ్లవర్ 65 అనేది బాగుండదు, మనం ఆయిల్లో వేసిన తర్వాత విడిపోతుంది పిండి అనేది. సో వాటర్ అనేది చాలా తక్కువ పోసుకోవాలి, ఎందుకంటే మనం కార్న్ఫ్లోర్ వేసాం కదండి. సో కార్న్ఫ్లోర్ వేసాం కాబట్టి వాటర్ అనేది ఎక్కువ పట్టదు, ఈజీగా మనకి ఏంటంటే సాఫ్ట్గా అయిపోతుంది పిండి అనేది. ఇప్పుడైతే క్యాలీఫ్లవర్ వేసేసాను చూడండి. స్టెయిన్ చేసుకొని వేసుకోవాలి ఖచ్చితంగా. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ నిదానంగా కలుపుకోవాలి, గట్టిగా అయితే అసలు కలుపుకోకండి. అలా కలుపుకుంటే మళ్ళీ ముక్కలు అనేవి స్మాష్ అయిపోతాయి, ఎందుకంటే మనం బాయిల్ చేసుకున్నాం కదా క్యాలీఫ్లవర్ అనేది. ఇప్పుడు ఏం చేస్తారంటే కొంచెం వాటర్ పోసుకోండి అంతే. చూసారు కదా, గుప్పెడు పోసుకున్నాను అంతే, కొంచెం లైట్గా. మీకు కావాలనుకుంటే మళ్ళీ పోసుకోవచ్చు, ఒకేసారి ఎక్కువ పోయకండి. అలా అయితే కొంచెం సున్నితంగా కలుపుకోవాలండి. అలా అయితే మిక్స్ చేసేసుకుంటున్నాను. చూసారు కదా, వాటర్ మీకు కావాలనుకుంటేనే మళ్ళీ పోసుకోండి, బట్ కోటింగ్ మాత్రం ఇలా వీడియోలో చూపించినట్టు ఇలా ఉండాలి, జారుడుగా అయితే అసలు ఉండకూడదండి. ఎందుకంటే పకోడీ వేరు, 65 వేరండి, రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఒకసారి అయితే మళ్ళీ స్పూన్తో మిక్స్ చేసుకుంటున్నాను. మిక్స్ చేసేసుకొని లాస్ట్లో పెరి మసాలా అయితే యూజ్ చేశానండి. అదే అండి మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ పైన స్ప్రింకిల్ చేసి ఇస్తారు కదా, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేనేంటంటే క్యాలీఫ్లవర్ పైన చల్లితే మా పాప తినదు, కారంగా ఉంటుందని చెప్పి అయితే లోపల బైండింగ్గా వేశాను. ఇలా వేసుకుంటే కూడా టేస్ట్ బాగుంది. ఇది లేని వాళ్ళు గరం మసాలా యూజ్ చేయండి. ముందు క్లిప్పింగ్లో చెప్పాను కదా, 1 స్పూన్ గరం మసాలా వేసుకోండి, అప్పుడు చాలా బాగుంటుంది ఫ్లేవర్ అనేది. ఇది వేస్తే ఏంటంటే మనకి బయట దొరుకుతాయి కదండి, కొంచెం
స్టార్టర్స్ అదే టేస్ట్ వస్తుంది, అందుకే వేసాను పెరి పెరి మసాలా అనేది. వేసేసి ఒక్కసారి అలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఎగరేసినట్టు వేయండి. అప్పుడు ఏంటంటే మనకి స్మాష్ అవ్వదు ముక్క అనేది. 10 మినిట్స్ అయితే మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ పెట్టేసుకున్న తర్వాత మనకు నానింది కదండి క్యాలీఫ్లవర్ అనేది. నానిన తర్వాత చూసారండి కొంచెం లైట్గా కొంచెం చెమ్మ వచ్చింది, అంటే కొంచెం స్టిక్కీగా ఉంది చూడండి, వెట్గా. సో అలా ఉండాలి పిండి అనేది. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ముక్కలు అనేవి కొంచెం కొంచెంగా అలా వేసుకోండి వీడియోలో చూపించినట్టు. ఇలా బైండింగ్ వేసుకుంటే మాత్రం మీకు ఎక్కడ అసలు బయటికి రాదండి పిండి అనేది, అండ్ ఆయిల్ కూడా ఖరాబ్ అవ్వదు. క్యాలీఫ్లవర్ వేశారు కదండి, వేసిన ఎమ్మటే కదపకుండా ఒక 2 సెకండ్స్ అన్నా లేకపోతే ఒక 2 మినిట్స్ అన్నా ఉండి కొంచెం అలా మిక్స్ చేయండి. అప్పుడు ఏంటంటే కోటింగ్ అనేది మనకి గంటకి అతుక్కోకుండా అండ్ పిండి బయటికి రాకుండా ఉంటుంది. ఖచ్చితంగా అయితే సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు చూడండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత వీడియోలో చూపించినట్టు తీసేసుకోవడమే. ఫస్ట్ వాయి ఏంటంటే సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి, ఎందుకంటే ఆయిల్ అనేది కొంచెం హై హీట్ ఉంటుంది కదా. సో నెక్స్ట్ వాయి ఏంటంటే కొంచెం ఇలా తీసేసేటప్పటికి ఆయిల్ అనేది కొంచెం చల్లబడుతుంది కదండి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోండి. ఇంకా సెకండ్ టైం నుంచి వేసేటప్పుడు మాత్రం సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోండి. అప్పుడు ఏంటంటే మనం వేసేటప్పుడు హ్యాండ్కి మనకి హీట్ రాదు అండ్ ప్లస్ ఎక్కువ మాడకుండా ఉంటాయి క్యాలీఫ్లవర్ 65 అనేది. అలా అయితే మీరు తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టు 2-3 వాయిలు అయితే నేను వేసేసుకున్నానండి అలా వీడియోలో చూపించినట్టు. ఖచ్చితంగా సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోండి. ఫస్ట్ వాయేమో సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి, సెకండ్ వాయి నుంచి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఉండండి. ఓకేనా, అలా అయితే మొత్తం వేసేసుకొని మొత్తం గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి. పిండి అనేది ఎక్కడ వేస్ట్ అవ్వలేదు చూడండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి, ఎక్కడ పిండి అనేది స్టిక్ అవ్వకుండా. ఎప్పుడైనా గోబీ 65కి కోటింగ్ అనేది తక్కువ ఉండాలండి, అప్పుడే ఫ్లేవర్ బాగుంటుంది. అండ్ పకోడీకి ఏమో ఎక్కువ ఉండాలి, డిఫరెన్స్ ఉంటుందండి కొంచెం. సో గోబీ 65 రెసిపీ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నానండి. లాస్ట్లో అయితే ఇలా పచ్చిమిర్చి చీలకని కొంచెం కరేపాకు అయితే డీప్ ఫ్రై చేసేసుకొని గార్నిష్గా అయితే గోబీ 65 మీద అయితే వేసుకున్నానండి తమ్నేల్ కోసం. అక్కడక్కడ ఈ పచ్చిమిర్చి నంచుకుంటుంటే కూడా చాలా బాగుందండి, స్నాక్గా కూడా తినొచ్చు గోబీ 65 అనేది. నేనైతే గోంగూర పప్పుకి కాంబినేషన్గా, పప్పుచారుకి కాంబినేషన్గా, రసానికి అయితే అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటాను. అంతే అండి, టేస్టీ టేస్టీ గోబీ 65 అయితే రెడీ అయిపోయింది. రెసిపీ అయితే మీకు నచ్చిందే అనుకుంటున్నానండి. నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీరు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ అంటే పక్కనే మనకి రెడ్ కలర్ ఆప్షన్ ఉంటుందండి, బెల్ ఐకాన్, బెల్ సింబల్, అది ప్రెస్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు. అప్పుడు ఏంటంటే నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి. ఈ రెసిపీ అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. టేక్ కేర్, బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.